సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ చరిత్రలో 9,000 కోట్లు వేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతు సంబరాలు చేయాలని రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయిన రోజు అని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత 16 నెలల సమయంలోని 6 గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీరు చూసి కూడా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారని, రేవంత్ సర్కార్ ప్రజలు బాగుండాలని, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, టౌన్ అధ్యక్షులు మోహన్ గారి రాజిరెడ్డి, నక్కా రాములు గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, ఎండి సమీర్, ఎండి ఆజార్, కన్నయ్య యాదవ్, ఓడెం శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారి ఆదేశానుసారం గజ్వేల్ రైతు వేదిక వద్ద మేము రైతు భరోసా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం నగాలే. ఈ సంవత్సరం నగలోనే అటు ప్రజలకే కావచ్చు, ఇటు రైతులకే కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ ఈ రోజు రైతే రాజు అనే నానుడిని నిజం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అటు రైతు రుణమాఫీయే కావచ్చు, ఇటు రైతు ఉపయోగించే పనిముట్లపై సబ్సిడీయే కావచ్చు, అలాగే ఈరోజు రైతు కావచ్చు దాదాపు 9,000 కోట్ల పైచీలకు రూపాయలు, దాదాపు 7 లక్షల పైగా రైతులకు ఈ వారం రోజుల్లోనరికి కూడా అందే విధంగా ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పాలనలో మన రాష్ట్ర ఖజానా కూడా అవేవి పట్టించుకోకుండా రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతులకు ముందు కావద్దు ఒకటి రావాలనే ఉద్దేశం ఈ రోజు రైతులు అందరూ వేయడం, అలా అందరికీ దుడ్డం కూడా ఉండే ఈ రోజు కాంగ్రెస్ గత ఎప్పుడైతే వైఎస్ గారు పెట్టిన 13 సంవత్సరాల రోజుల్లో రేషాట్లు కానివ్వండి, అలా సంప్రదాయానికి అతీతంగా ఉంటున్న ప్రతి ఒక్క పదాన్ని ఈ రోజు గజ్వేల్ పట్టణంలో పిసిసి పిలుపు మేరకు మా నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుంట నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు భరోసా విజయవంతం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈరోజు పాలాభిషేకం చేయడంతో పాటు టపాకాయలు కాల్చి మిఠాయి పంచి ఈరోజు సంబరాలు చేయడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వం అనడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేవలం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఈరోజు 7,12,000 రైతులకు ఈరోజు బ్యాంక్ ఖాతాలలో కేవలం ఒక వారం రోజుల్లో జమ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అంతేకాకుండా గతంలో కూడా ఎన్నో సభలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సభలలో రైతుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. సన్నోట్లకు 500 బోనస్ ఇవ్వడం జరిగింది. మరియు రైతులు కొన్న ధాన్యానికి 2 రోజుల్లోనే తమ అకౌంట్లలో పైసలు జమ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, రైతులు సంతోషంగా ఉంటే రాజ్యం సంతోషంగా ఉంటుందని చదివినాం. రోజు రైతు ప్రభుత్వం రైతులను రాశి కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాడు. ఈ రైతులు కూడా ఆలోచించి ఏదంటే ఈరోజు కొన్ని పత్రికల్లో, కొన్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ప్రతి పార్టీ నాయకులు ఈరోజు రైతులను బెదిరించే జరిగింది. ఎందుకంటే గతంలో రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. వరి వేస్తే ఉరి వేస్తామని చెప్పిన నాయకులు ఈరోజు రైతుల గురించి కన్నీరు కారుస్తుంటే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళను ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో భూస్థాపితం చేసిరు. రాబోయే ఎన్నికల్లో కూడా రూపులేఖ లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వచ్చి రాజకీయం చోక్టా బేస్ అవసరం లేదు.
మేము సిద్దిపేట ఆయన డీజే ఒక్కటి తీస్తే మేము 90 కార్లు మాయి, ఆయన 5 కార్లు ఆయనవి. ఈడ షూప్టాప్ చేసుడు నాకేం అర్థమైతలేదు. మా నర్సన్న టీఎన్ఆర్ 100 కార్లు, ఇంకా 200 కార్లు వస్తాయి. ఆయన సిద్దిపేట పోయి హరీష్ రావు హెచ్చరిస్తుండు, సొంతంగా మల్కాడి నుంచి 10 కార్లు తీసుకోపోమని, ఇంకా 20 కార్లు తీసుకోపోమని. మేము రాము, మేము ఈయనే ఉంటాం గజ్వేల్లా. ఇదే టీఎన్ఆర్ వ్యవసాయన రేపు 100 కార్లతో మేము 7 గంటలకు పోయే దమ్ము మా దగ్గర ఉంది. గజ్వేల్ నుంచి ఓన్లీ టౌన్ నుంచి 100 కార్లు వస్తాయి. టౌనే 20 వాళ్ళ టౌను. ఇంకా మేము కాన్షియస్ కాదు, మండలు కాదు. మేము నర్సన్న గురించి వేరే వాడు ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా ఊరికినే పరిస్థితి లేదు. ఇక వాళ్ళ వచ్చే సీన్ లేదు. వాళ్ళని ఏడు తరిమి కొట్టాలని ఆడ కొడతాం మేము. జై కాంగ్రెస్.